ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవపురుషు స్వాగతం. చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రం 2 పాదాలు కన్యారాశిలను 2 పాదాలు తులారాశిలో ఉంటాయి. మీకు ఈ పరాభవనవ సంవత్సరంలో నక్షత్ర నాడి సూత్రాల రీత్యా మీకు ప్రభావాలు మీ మీద ఏ విధంగా ఉంటాయో మనం పరిశీలించేద్దాం. రాశి ఫలితాలు మీరు ముందు చూసే ఉంటారు. ఈ సంవత్సరం కన్యారాశికి గురుడు 10, 11, 12 స్థానాల సంచారం, తులారాశి వారికి 9, 10, 11 స్థానాల సంచారం. కన్యారాశి వారికి సంవత్సరంతో శని 7వ స్థానంలో సంచారం, తులారాశిలో పుట్టిన చిత్తా 3, 4 పాదాల వారికి 6వ స్థానంలో సంచారం. రాహుకేతులు తీసుకున్నట్లయితే కన్యారాశిలో పుట్టిన చిత్తా నక్షత్రం వారికి డిసెంబర్ 5 తారీఖు రాహుకేతులు రాశి మారేదాకా 6లో రాహు, 12లో కేతువు. తులారాశిలో పుట్టిన చిత్తా 3, 4 పాదాల వారికి 11లో రాహు, 5లో కేతువు. ఈ చిత్తా నక్షత్రం మీరు ఎందులో ఉంది అనే దాన్ని బట్టి ఫలితం మారిపోతూ ఉంటుంది. అయితే నక్షత్ర నాడీ సూత్రాల ప్రకారం మాత్రం ఏ రాశిలో ఉన్నా కానీ ఈ గ్రహం ఇచ్చే ఫలితం ఇంతే ఇస్తుంది, ఇలాగే ఇస్తుంది. అది బెనిఫిటా లాస్ అనేది జాతీయ విశ్లేషణగా అర్థం చేసుకోవాలి. ఈ సంవత్సరం మీ కందాయ ఫలితాలు చూసినట్లయితే 3-0-3 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కొంత భయం కలుగుతూ ఉంటుంది. తెలియని భయం వెంటాడుతుంది. ముందు వెనుక ఆర్థికంగా ఫైనాన్షియల్ రొటేషన్ బాగానే ఉంటుంది. చెప్పుకోదగిన సమస్యలు అంటే మీకేమీ ఉండవు. ఈ సంవత్సరం ఈ నాడీ సూత్రాల ప్రకారం గురుగ్రహం యొక్క, రాహుగ్రహం యొక్క, కేతుగ్రహం యొక్క కొన్ని వ్యతిరేక ఫలితాలు కొంతకాలం మీరు మధ్యలో మీకు అనుభవంలోకి వస్తాయి. వివరంగా మనం పరిశీలించేద్దాం. ఈ సంవత్సరం గురుగ్రహం సంచారం ఎలా ఉందో చూడండి. ఈ గురుడు ఉగాది గాయతూ జూన్ 18 వరకు పునరుసు, తర్వాత పుష్యమి నక్షత్రం సంచారం. మీకు ఈ రెండు కూడా మీకు ఇబ్బంది పెట్టే సంచారాలు ఏమీ కాదు. గురుడు ఆశ్లేష సంచారం చేసే కాలంలో అంటే ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 31 వరకు, తర్వాత జనవరి 24, 2022 సంవత్సరం నుంచి చివరి దాకా కూడా సంవత్సరం చివరి దాకా మీకు గురుడు వ్యతిరేక సంచారం. ఈ గురుడు ఈ సంచారం వరకు ఏమవుతుంది అంటే అనవసరం వివాదాలు తలదూరుస్తారు. ముఖ్యంగా కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి కుటుంబ తగాదాలు, మాతృవర్గీయులు, మేనమామలు వాళ్ళతోటి, అలాగే భార్య వైపు బంధువులతో తగాదాలు వస్తాయి. కారణం లేకుండా తగాదాలు. కొంతమంది చిన్న భార్య చిన్న తగాదాలు వస్తే వదిలేసి వెనక్కి బయటకు వచ్చామని చెప్తారు. ఇలాంటి తగాదాలు, అనవసరం తగాదాలు ఉంటాయి. అదే తులారాశిలో పుట్టిన చిత్తా 3, 4 పాదాల వారికి అన్నదమ్ములతో తగాదాలు, ఆస్తి తగాదాలు ఉండే అవకాశం ఉంటుంది. లేదా మీరు ఎవరికైనా సంతకం పెట్టి షూరిటీ సంతకాలు పెట్టి మళ్ళీ డబ్బులు కట్టక మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరు ఎవరికైనా సంతకాలు పెట్టున్నారా జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం కొంతవరకు కనబడుతోంది. ఆర్థికమైన నష్టాలు, అనవసరంగా మాట పడ్డము, ఇవన్నీ కూడా ఈ చిత్త 4 పాదాల వాళ్ళకు కూడా కనబడుతోంది. గురుడు ఆశ్లేష నక్షత్రం సంచారించే సమయంలో మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా గమనించుకోండి. తర్వాత శని గ్రహం యొక్క సంచారం. ఈ సంవత్సరం అంతా శని ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల సంచారం. మీకు కన్యారాశిలో పుట్టినా, తులారాశిలో పుట్టినా కానీ ఈ వేదగోచారంలో వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీ శని గ్రహకు వ్యతిరేక ఫలితాలు మీకేమీ లేవు. ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం అంతా వ్యతిరేక ఫలితాలు ఎటువంటివి మీకు లేవు, బాగానే ఉంది. శని గ్రహం యొక్క స్థితిరీత్యా వచ్చేటువంటి కన్యారాశి వారికి 7వ స్థానం శనిగ్రహ సంచారం. చిత్తా 3, 4 పాదాలు, 1, 2 పాదాలు వాళ్ళకి మీకు సోషల్ డిటాచ్మెంట్, ఎవరిని పట్టించుకోరు, ఎవరితో ఎక్కువ కలవరు, అది కంటిన్యూ అవుతుంది. తులారాశిలో చిత్తా నక్షత్రం వాళ్ళకి 3, 4 పాదాల వారికి కొంత సక్సెస్ ఉంటుంది, కొంత విజయం పొందుతారు, శత్రువులు విజయం పొందుతారు, చిన్న సమస్యలు ఉంటే సమస్యలు తీరుతాయి. మీ గురుబలం లేని సమయంలో ఈ 11వ స్థానంలో కేతుగ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు అలాగే 5వ స్థానంలో రాహు సంచారం బాగాలేదు కానీ తులారాశి వారికి 6వ స్థానంలో శనిగ్రహ సంచారం ఉంది కాబట్టి ఈ రాహు కొంత కంట్రోల్ అవుతాడు. ఇక మనం రాహుకేతులు తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు రాహు ధనిష్ట నక్షత్రం సంచారించే సమయం మీకు ఇబ్బంది పెడుతుంది. ఈ రాహు ఆగస్టు 2 నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖు దాకా ధనిష్టలో సంచారం చేస్తాడు. ఈ ధనిష్ట నక్షత్రం మకర రాశి, కుంభరాశి రెండింటిలోనూ ఉంది. జాగ్రత్త మీరు గమనించినట్లయితే కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి 6వ స్థానంలో సంచారం, తులారాశిలో ఉన్న వాళ్ళకి 5వ స్థానంలో సంచారం. ఈ ధనిష్ట నక్షత్రంలో ఉన్నప్పుడు 5, 4 రాశుల్లో వీళ్ళకి 6వ రాశులను 5వ రాశిలో వీళ్ళకి 4, 5 రాశుల్లో
తులారాశి వారికి, కన్యారాశి వారికి 5, 6 రాశుల్లో సంచారం. 6వ రాశి తర్వాత 5వ రాశిలో సంచారం. జాగ్రత్తగా పరిశీలించి చూసినట్లయితే మొట్టమొదటి కన్యారాశిలో చిత్త 1-2 పాదాలు చూసినట్లయితే శత్రువుల మీద మీరు కొంత విజయం పొందుతారు. కానీ అదే సమయంలో సంతానంతో తగాదాలు. మీరు గురుస్థానంలో ఉన్నట్టయితే మీ శిష్యులతో తగాదాలు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీ ట్రైనర్ ఉన్నారు, మీరు ట్రైనర్గా చేస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు, బాగా క్లాసెస్లో టీచింగ్ లైన్లో ఉన్నారు, మీరు శిష్యులతో గొడవలు, మీ దగ్గర ట్రైనింగ్స్లో బాగా మీకు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కన్యారాశి వారికి, కన్యారాశి పుట్టిన 1-2 పాదాలు. తులారాశి వారికి కూడా సంతానంతో చిక్కులు, అన్నదమ్ములతో తగాదాలు, భూగృహ వాహన సంబంధమైన నష్టాలు జరిగే అవకాశము, కొంతవరకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కేతు గ్రహాన్ని తీసుకున్నట్లయితే ఈ కేతువు ఆశ్లేష నక్షత్రం సంచారించే సమయం ఎప్పటి నుంచి 2026 డిసెంబర్ 5 నుంచి, అంటే రాశి మారిన తరువాత. కన్యారాశి 11వ స్థానంలో సంచారం, తులారాశికి 10వ స్థానంలో సంచారం. కానీ నక్షత్ర రీత్యా కన్యారాశిలో ఉన్న వారికి కూడా ఈ కేతువు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. వివాదాలు, అనారోగ్యాలు, ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. 11వ స్థానం ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు పెడతాడు. చిత్తవాళ్ళకి మాత్రం ఇబ్బంది ఉండదు. హస్తవాళ్ళకి ఇబ్బంది పెట్టడు, చిత్తవాళ్ళకి ఇబ్బంది పెడతాడు కేతువు. అందువల్ల మొత్తం మీద తీసుకుంటే ఈ సంవత్సరం మీకు శని తప్ప మిగిలిన 3 గ్రహాలు కొంత వ్యతిరేక ఫలితాన్ని ప్రసాదిస్తున్నాయి. కేతువు గురించి ఎక్కువ భయపడక్కర్లేదు, గురుడు గురించి ఎక్కువ భయపడక్కర్లేదు. కొంచెం రాహు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీకు వీలైతే చండీ హోమం చేయించుకోండి, దుర్గాదేవి ఆరాధన చేయండి, దత్తాత్రేయ గురుచేత పారాయణ చేసుకోండి, శివారాధన చేసుకోండి. పెద్ద సీరియస్గా పరిహారం గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. మీరు చేసుకునే మొత్తం దుర్గా ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. ఎక్కువ కంగారేం పడక్కర్లేదు, పర్వాలేదు. మీకు శుభం భూయాత్.